భూమి సమస్య అర్జీ ఇస్తాకు వచ్చాను, ఇచ్చాను. అంటే బయట తీసుకున్నారు, లోనికి వెళ్ళని లేదు. అసెంబ్లీ మీటింగ్లు అని చెప్పి బయట తీసుకున్నారు. మరి బయట ఇచ్చేసినాము. ఇక్కడే అది అర్జీలు తీసుకుంటున్నారు. తర్వాత మీకు ఫోన్ వస్తుంది అంటున్నారు వాళ్ళు. మరి లోకేష్ బాబు కలుస్తాకి లేదు, అసెంబ్లీ మీటింగ్లు అని 5 రోజులు ఉన్నాయంట. దాని గురించి బయట తీసుకున్నారు అర్జీలు, లోనికి ఏమి పోనీలేదు. మరి ఇక్కడ టెంట్ లాగేశారు. టెంట్లో వర్షం వస్తే నుంచోటానికి జనం, ఇదంతా బురద కూడా. మరి ఇదంతా మట్టి తోలున్నారు, రబ్బిస్ మట్టి, మరి నల్ల కంకర మట్టి తోలిన్నారు, చెమ్మ లేకుండా బురద అవ్వకుండా. చాలామంది వచ్చారు, చాలా దూరం నుంచి వచ్చినారు పాపం. ఇవాళ ఉంటాయని చెప్పి వచ్చారు. ఇవాళ మరి అసెంబ్లీ మీటింగ్లు పెట్టారు కదా, దానివల్ల ఇంకా సార్ కలెక్టర్కి కుదరదంట లోకేష్ బాబు. ఇక్కడ బ్యానర్ కూడా పెద్ద బ్యానర్ ఉంది చూడండి. మరి మోడీ గారు, చంద్రబాబు అన్న, మరి పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు ఎమ్మెల్యే గారు, మొత్తం 5గురిది ఉంది బ్యానర్ ఇక్కడ. సూర్యుడు దిగుతున్నాడు, ఇప్పుడే సూర్యుడు కనపడుతున్నాడు. మరి ఎండ కాస్తే పారలేదు, ఎందుకంటే 10 రోజుల నుంచి వర్షమే పడుతుంది. అసలు గ్యాప్ ఇవ్వకుండా పడుతుంది, నైట్ పగులు. వచ్చానండి అక్కడికి. ఈ మొత్తం అంటే పొలం అయితే ఇట్లా బాగు చేసి ఉన్నారు. ఇదిగోండి, ఇది కట్టారండి ఇక్కడ. దీంట్లో ఇంకా వర్షం పడినా ఇక్కడ ఉంటాకి వచ్చిన వాళ్ళందరూ కట్టారు. ఇక్కడ బాగానే ఉంది. ఇక లోనికి వెళ్తే మరి బాగానే ఉండేది. లోకేష్ బాబు అందరం కలిసి మాట్లాడేవాళ్ళు. మరి మీటింగ్ల వల్ల ఎవరు కలెక్టర్కి లేకుండా అయిపోయింది. రేపు 6 నుంచి ఉంటుందంట. మరి మేము అర్జీ ఇచ్చాం కదా, మరి ఫోన్ల ద్వారా ఫోన్లు వస్తాయని చెప్తున్నారు. ఫోన్లు వస్తాయిలమ్మని చెప్తున్నారు. ఇంకా ఫోన్ ద్వారా ఏదైనా సమస్య మాట్లాడతామేను. మరి ఇచ్చి ఇంక వెళ్తున్నాను. మరి ఉదయం వచ్చాం, 6:40కి వచ్చాము. వాడికి 6:40కి వచ్చాము. వాళ్ళ వాతావరణం కొద్దిగా బాగానే ఉన్నట్టుంది. మరి చినుకులు పడుతున్నాయి, ఎందాక కూడా పడ్డాయి చినుకులు, కొద్ది తగ్గింది ఇప్పుడు. మరి అది సమస్య, భూమి సమస్య. 5 ఎకరాల 28 సెంట్లు భూమిని సీతానగర్లో, గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం, మహానాడు భూమి, సీతానగర్లో భూమి. మాకు 5 ఎకరాల 28 సెంట్లు వచ్చింది. అది మాకు గవర్నమెంట్ ఇచ్చింది. అప్పట్లో దొంగలకి లేని వాళ్ళకి అని ఇచ్చారు, భూమిని పంచారు బ్రిటిష్ వాళ్ళ టైంలో. అప్పుడు ఇందిరాగాంధీ గారు పంచారు. ఇందిరాగాంధీ టైంలో వచ్చింది ఆ భూమి మాకు. మా ఇంట్లో 2కి వచ్చింది, మా నాన్నగారికి, మా అన్నయ్య గారికి వచ్చింది. మా నాన్నగారికి 6 సంతానం, 3 మగవాళ్ళు, 3 ఆడవాళ్ళం. 6లో ఇప్పుడు 3 మిగిలాము. 4కి సంతానం ఉన్నారు. 5కి ఉన్నారు సంతానం మొత్తం. 5కి ఉంటే మరి పెద్దన్ని కొడుకు కనపడకుండా మరి ఎటు వెళ్ళిపోయాడో ఏమయ్యాడో తెలీదు. మరి కబ్జాదారులు ఏమైనా చేశారో తెలీదు. మరి ఆడ సంతు లేడు. 33 సంవత్సరాలు 34 సంవత్సరాలు అయిపోతున్నాడు కనపడక. మరి వాళ్ళ భూమి మా భూమిని మొత్తం ఆక్రమించున్నారు కబ్జాదారులు. బాలసాని రాజేశ్వరరావు కుటుంబం, సముద్రాల చిరుబాబు కుటుంబం, వాళ్ళ బంధువులు వాళ్ళు కలిసి వాళ్ళంతా ఏకమై కుమ్మక్కయ్యి అధికారులు, ఎంఆర్ఆవు, తాడేపల్లి ఎంఆర్ఆవు, పద్మభూషణం ఎంఆర్ఆవు ఒక ఆయన, శ్రీనివాసరెడ్డి ఒక ఆయన, తిరుమల వెంకటేశ్వరరావు ఒక ఆయన. ఈ 3 ఎంఆర్ఆలు కలిసి చేసిన పనులు ఇవి. వాళ్ళు ఏ ఎంఆర్ఆ మారితే ఆ ఎంఆర్ఆను పట్టుకొని వాళ్ళు పనులు చేయించుకున్నారు కబ్జాదారులు. మరి దొంగ రిజిస్టులు చేయించుకొని రికార్డులో మా పేరులో ఉన్నాయి, అడంగల్లో మా పేరులో ఉన్నాయి. మరి వాళ్ళు దొంగ రిజిస్టులు చేయించుకొని కబ్జాదారులు భూమిని ప్యాట్లేసి అమ్మేసి వాళ్ళు సొమ్ము చేసుకున్నారు. మరి మేము భూమి కల్లోని మేము 1 రూపాయి మేము తిన్నది లేదు. మా తల్లిదండ్రులు కానీ, మేము కానీ, మా పిల్లలు కానీ, మా పిల్లలు కానీ, ఇప్పుడు మా 4 తరాలు మేము ఎవరు దాంట్లో రూపాయి తిన్నవాళ్ళం కాదు. మరి మా తల్లిదండ్రులు తినలేదు. మరి తల్లిదండ్రులు కూడా ఇప్పుడు తల్లి కూడా 2001లో చనిపోయింది.
మా నాన్నగారు అంతకుముందు చనిపోయారు, మా అన్నయ్య కానీ నాన్న కానీ. ఒక అన్నయ్యని మటుకి మరి 85లో ఏమో మరి మా అన్నయ్యని, చిన్న అన్నయ్యని ఒక అన్నయ్యని చంపేశారు భూముల కోసమే. వాడికి అప్పుడు 18 సంవత్సరాలు 17 సంవత్సరాలు ఉంటుంది వయసు. వాడిని చంపేసి రోడ్డు ఉండి పడేశారు సీతానగర్లో. కేసులు లేవు, ఏమి లేవు. పాము గరిచిందని చెప్పి పుకారు లేపారు. మరి అదంతా ఒట్టిదాను. బ్యాందీలో ఏదో కలిపి ఇచ్చేశారంట, చచ్చిపోయాడు. మరి దానికి ఏ కేసులు లేవు. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి విజయవాడ చనిపోయారు. తర్వాత అమ్మను కూడా భూముల కోసం తిరుగుతుంటే 4 సార్లు అమ్మను కొట్టారు. 3 సార్లు మేము నయం చేయించాం హాస్పిటల్ తీసుకెళ్ళి. మరి 4గోసారి దెబ్బలకు తట్టుకోలేక ఆమె చనిపోయింది. ఆమె కూడా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాం విజయవాడ. ఆమెను కూడా విజయవాడలో చనిపోయింది, విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో. మరి ఈ రకంగా చేశారు కబ్జాదారులు. మరి ఒక రౌడీజంగా, ఒక గోండాయిజంగా. మరి జగన్ సార్ వచ్చిన కాంచి ఎక్కువ చేశారు వాళ్ళు. జగన్ సార్ వచ్చిన కాంచి ప్యాట్లు వేసుకొని అమ్మేశారు దాన్ని. 2019 2 నెలల కాడి నుంచి 2019 2 నెలల కాడి జరుగుతుంది ఇది. 2024 2 నెలల దాకా నేను తిరుగుతూనే ఉన్నాను ఆ జగన్ సార్ ఇంటి దగ్గర. ఎటువంటి పరిష్కారం నాకు కాలేదు. ఎన్ని అర్జీలు ఇచ్చినా కూడా మరి ఆయన ఏనాడు కలిసింది లేదు, మాట్లాడింది లేదు ప్రజలతోటి. మరి చంద్రబాబు అన్నయ్య 2024లో గెలిచాడు. 3వ నెలలోనే అందరితో కలవటం, మాట్లాడటం, అర్జీలు తీసుకోవటం, సమస్యల గురించి మాట్లాడటం చేశాడు. లోకేష్ బాబు కానీ, మరి చంద్రబాబు అన్నయ్య కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఎమ్మెల్యే కానీ అందరు కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, అందరు అర్జీలు తీసుకుంటున్నారు. మరి పరిష్కారం అయ్యిద్ది అనుకుంటున్నాము మేము. మరి పరిష్కారం కావాలని మేము కోరుకుంటున్నాము. నా అర్జీలు కూడా ఇచ్చున్నాను, ఇప్పుడు 2వ సారి ఇచ్చాను. మరి అందరికి ఇచ్చినా నేను, చంద్రబాబు అన్నయ్యకి, లోకేష్ బాబుకి, పవన్ కళ్యాణ్కి, ఎమ్మెల్యే గారికి ఇచ్చినాను. న్యాయం జరగాలని కోరుకుంటున్నాను నేను. అది భూమి సమస్య. గుంటూరు జిల్లా తాడేపల్లి, సీతానగరం. నా పేరు శాంతి.